రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ నేడు ప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వనున్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు నింపి ఇస్తేనే ముసాయిదా ఓటరు జాబితాలో పేరు ఉంటుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తోంది. వచ్చే నెల 24న ఎన్యుమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత 31న ముసాయిదా జాబితా ప్రచురిస్తారు. అభ్యంతరాలేమైనా ఉంటే ఆగస్టు 30 వరకు సమర్పించవచ్చు. ఎన్నికల కమిషన్ నోటీసు ఇస్తే 12 ఆధారాల్లో ఏదైనా ఒకటి సమర్పించాలి. అభ్యంతరాలపై విచారణ జరిపి ఆధారాలు పరిశీలించి అక్టోబర్ 1న తుది జాబితా ప్రకటిస్తారు. కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్న ఎస్ఐఆర్లో కీలక ప్రక్రియ నేడు మొదలు కానుంది. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 24 వరకు ఇంటింటి ఎన్యూమరేషన్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇళ్లకు వెళ్లి ప్రస్తుత ఓటరు జాబితాలో పేరున్న వారందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వనున్నారు. ఓటరు జాబితాలో ఉన్న వివరాలతో పాటు స్థానిక బిఎల్ఓ పేరు, ఫోన్ నెంబరు ఆ ఫారంలో ముద్రించి ఉంటాయి. ఓటరు పేరు, గుర్తింపు కార్డు నెంబరు, అడ్రస్, పోలింగ్ కేంద్రం వివరాలతో పాటు ఫోటో ఉంటుంది. ఫారంలో మళ్లీ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబరు తదితర వివరాలు నింపాలి. తాజా ఫోటోను జతపరిచి సంతకం చేసి వచ్చే నెల 24లోగా బిఎల్ఓ మళ్లీ వచ్చినప్పుడు ఇవ్వాలి. ఒక ఫారం బిఎల్ఓ తీసుకుని మరొకటి రసీదుగా ఓటరుకి ఇస్తారు. ఓటరు ఇంట్లో లేనట్లయితే కుటుంబంలో ఎవరైనా ఒకరు నింపి సంతకం చేసి ఇవ్వచ్చు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకుంటే బిఎల్ఓ నుంచి ఫారం 6 తీసుకుని నింపాలి. ఎన్యూమరేషన్ ఫారం voters.eci.gov.in ద్వారా ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్యూమరేషన్ ఫారంతో పాటు ఎలాంటి ఆధారాలు సమర్పించాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎన్యూమరేషన్ ప్రక్రియ జూలై 24 వరకు నిర్వహించి 31వ తేదీన ముసాయిదా జాబితా ప్రచురిస్తారు. ఎన్యూమరేషన్ ఫారం నింపి ఇచ్చిన వారి వివరాలే డ్రాఫ్ట్ జాబితాలో ఉంటాయని ఈసీ స్పష్టం చేసింది. ముసాయిదా జాబితాపై జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్స్ సమర్పించవచ్చు. కొత్త ఓటు కోసం లేదా అడ్రస్ మార్పు వంటి వాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యంతరాలు, క్లెయిమ్స్ పరిశీలన కోసం జూలై 31 నుంచి సెప్టెంబర్ 29 వరకు ఎన్నికల కమిషన్ అధికారులు నోటీసులు ఇస్తారు. అప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొన్న 12 ఆధారాల్లో ఏదైనా ఒకటి సమర్పించాలి. బిఎల్ఓలు వాటిని పరిశీలించి ధృవీకరిస్తే తుది జాబితాలో పేరు చేరుస్తారు. అక్టోబర్ 1న రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. ఎన్యూమరేషన్ ఫామ్ ని మీదా కాదా అనేది ముందు చూసుకోండి. మీ అడ్రస్ అందులో ఉన్నట్టయితే మీ ఇంటికి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ వస్తుంది. కాబట్టి ఎన్యూమరేషన్ ఫామ్ని చూచా తప్పకుండా మీరు ఫిల్ చేయాలి, సంతకం కూడా పెట్టాలి. దాన్ని ఫిల్ చేసి సంతకం పెట్టి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మీరు 2002లో ఓటర్ కాని పక్షంలో మీరు మీ యొక్క తల్లిదండ్రుల పేర్లను, తల్లిదండ్రులు వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఫిల్ చేసి మీరు సంతకం పెట్టి ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ కూడా మీ దగ్గర లేని పక్షంలో మీరు కేవలం మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సంతకం పెట్టి ఇచ్చేస్తే సరిపోతుంది. రాష్ట్రంలో 3,38,29,018 మంది ఓటర్లు ఉండగా 69.92% అంటే 2,36,54,232 ఓటర్ల వివరాలు 2002లోని ఓటర్లు లేదా వారి కుటుంబ సభ్యులతో మ్యాచ్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35.73% అంటే 1,74,786 మంది ఓటర్ల వివరాలు సరిపోలలేదు. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో 35.73% అంటే 89,44,713 మంది పేర్లు, అడ్రస్, వయసు తదితర వివరాలు కొంత అనుమానాస్పదంగా ఉన్నాయి. వీటిపై విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, అర్హులైన ఓటర్లందరి వివరాలు జాబితాలో చేర్చాలన్నదే ఎన్నికల కమిషన్ లక్ష్యమని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. 2002 డీటెయిల్స్ కానీ మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయలేదు కాబట్టి మీకు నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చినప్పుడు మీరు మీ దగ్గర ఉన్న ప్రమాణ పత్రాలు ఏవైతే ఉన్నాయో 12లో ఏదో ఒకటి మీరు సమర్పించుకొని మీ యొక్క ఐడెంటిటీని ప్రూవ్ చేసుకుంటారు. కాబట్టి మీ ఓటు ఖచ్చితంగా అక్కడే ఉండడం జరుగుతుంది. రోల్లో రావాలంటే ఎన్యూమరేషన్ ఫామ్ మీకు సమర్పించే ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ ప్రీఫిల్డ్ డీటెయిల్స్తో పాటు మీకు ఇచ్చారో అందులో ఫిల్ చేసి సంతకం పెట్టి ఇస్తేనే మీరు రోల్లోకి రావడం జరుగుతుంది. మ్యాపింగ్ కాలేదు, నా పేరు ఉండదు అని కాదు. మ్యాపింగ్లో లేకపోయినా కూడా మీరు ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ చేసి వస్తే మీరు ఖచ్చితంగా రోల్లోకి, డ్రాఫ్ట్ రోల్లోకి వస్తారు. తర్వాత ఫైనల్ రోల్లో కూడా మీరు ఉంటారు. ఎలక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
2 చోట్ల ఓటు పెట్టుకోవడం అనేది చట్ట విరుద్ధం కాబట్టి వాళ్ళకి పనిషబుల్ అఫెన్స్ అది. యాజ్ పర్ సెక్షన్ ఆర్పిఏ సెక్షన్ 31 కింద 1 సంవత్సరం ఇంప్రిజన్మెంట్ తర్వాత ఫైన్ అనేది పడుతుంది. కాబట్టి 2 చోట్ల ఓటు ఉంటే మీరు దాన్ని 2 చోట్లని ఉండడం అనేది మీరు చట్ట విరుద్ధం కాబట్టి ఒక చోట తీసేసి ఒక చోటే మీరు ఓటర్గా నమోదు చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఎస్ఐఆర్ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ భారీ కసరత్తు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పట్టణాల్లో 14,750, గ్రామాల్లో 21,157 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎస్ఐఆర్ కోసం 119 ఈఆర్ఓలు, 882 ఏఈఆర్ఓలు, 3,596 సూపర్వైజర్లు, 35,985 బూత్ లెవెల్ ఆఫీసర్లను నియమించి వివిధ దశల్లో శిక్షణ ఇచ్చారు. రాజకీయ పార్టీలు తమ ఏజెంట్లను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలు 49,018 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు, బీఈఓల సమన్వయంతో ఎస్ఐఆర్లో పాల్గొననున్నారు.